జెడ్పీటీసీ గారు కానీ రాంబాబు గారు కానీ చెప్పిండు. అది ఎంత చెప్పినా ఆయన చరిత్ర మరవలేంది. ఆయన చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయిండు. నేను కూడా ఒక 2 నిమిషాలు చెప్తా పాపన్న గురించి. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ అమ్మ ఏం చేసింది, బిడ్డ మనం బతకాలంటే మనం కళ్ళు గీసుకోవాలి అని చెప్పేసి ఆయనను ముందుకు నడిపించింది. ముందుకు నడిపించినా కానీ ఆయన కళ్ళు గీసుకుంటా కూడా ఒక పోరాట యోధుడు. ఆయన ఒక గెరిలా సైన్యంలాగా ఒక 12 మంది స్నేహితులతో కలిసి ఒక 12,000 మందితోని ఒక గెరిలా సైన్యం చేసుకొని మనకు వరంగల్ కోట మీద దాడి చేసి ఆ నుంచి భువనగిరి కోట మీద, ఆ నుంచి గోల్కొండ నవాబ్ కోట మీద మొఘలు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే సర్వాయి పాపన్న గౌడు. ఆ నుంచి తర్వాత ఆయన ఒక గౌడ సంఘానికే కాదు బహుజనుల అందరికీ ఆరాధ్య దైవం ఆయన. వీళ్ళందరికీ ఎప్పుడు నా ప్రజలకు ఏమన్నా చేయాలన్న ఒక ఆశయంతో ఆయన జగిత్యాల వెళ్ళి జగిత్యాల కూడా ఆయన ఒక దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కావడం జరిగింది. అయినా కానీ ఆయన ఏం ముట్టుకోలేదు. ఆ ప్రజల కష్టాలు చూడలేక అప్పుడు ఏది మొఘలు సామ్రాజ్యంలో ఉన్న ఔరంగజేబు లాంటి వాళ్ళు బాగా వాళ్ళని చిత్రహింసలు పెడుతుంటే వాళ్ళ శిస్సు కట్టలేని పరిస్థితుల వాళ్ళకు సాయం చేయాలన్న, గ్రామ ప్రజలకు సాయం చేయాలన్న సదుద్దేశంతో ఆయన ఆ దొంగలిచ్చిన సొమ్ము కూడా అందరికి పంచడం జరిగింది. తర్వాత ఆయన ఒక యోధుడు అని చెప్పడానికి ఎక్కడైతే జగిత్యాల స్టేషన్లు ఉన్నాడో అక్కడనే ఆ ఖైదీలను అందరినీ ఒక సైన్యాలాగా తయారు చేసి ఒక గెరిలా సైన్యం చేసుకొని 12,000 మందితోని ఇట్లా ఉంటుంది మన తెలంగాణ బిడ్డ పౌరుషం అని, గౌడ పౌరుషం అని చెప్పేసి వాళ్ళకు రుచి చూపెట్టిండు. ఆ నుంచి వాళ్ళను పరిగెత్తించి వాళ్ళను మొత్తం ధ్వంసం చేసి వాళ్ళ కోటలు గిట్ల మొత్తం ధ్వంసం చేసి పరిపాలించిండు. అయితే పెత్తందారులు కానీ, జాగిర్లు కానీ, దొరలు కానీ అప్పుడు ఈయన ఉంటే మనది ఏం నడవది, ఈయన ఏదో రకంగా ఈయనను అణచేయాలి అని చెప్పేసి ఆయన మీద కొన్ని నిందలేసిండు. ఆయన ఏది చేసినా ప్రజల గురించే చేసిండు, మంచి చేసినా చెడు చేసినా. ఆయన ఇంకోటి చేసింది ఏంటంటే ఆయన తాటి చెట్లు, ఈత చెట్లు కూడా ఉండి వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు మనకు ప్రకృతి వైపరీత్యం వల్ల పంట పండవచ్చు, పండకపోవచ్చు, కానీ వాళ్ళకు ఒకటి రోజు ఆదాయం రావాలంటే అని చెప్పి ఆయన ఏదైతే సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఆయన పరిపాలించిండో వాళ్ళందరికీ తాటి చెట్లు, ఈత చెట్లు పెట్టి వాళ్ళకు ఆదాయం వచ్చేటట్టు చేయడం జరిగింది. అయితే అక్కడ మొఘలు సామ్రాజ్యం తర్వాత ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఎట్లయినా ఈయన మనకుంటే ఎప్పుడైనా మనకు కొద్దిగా ఈయనతోనే అపాయం అని తెలిసేసి ఈయనను మన రఘుకుమార్ గారు చెప్పినట్టు అక్కడ మన గోల్కొండ కోటకు ఈయనను తనకే గురిదీసి ఇంకెవరు ఇట్లా ధైర్యం చేయొద్దని చేసిండు. అయితే మనకు గవర్నమెంట్ అప్పుడు సమైక్యాంధ్రలో ఉన్నాం కాబట్టి సర్దార్ పాపన్న అంటే ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి, ఒక ఆయనను ఆదర్శంగా తీసుకొని సేమ్ మనకు శివాజీ మహారాజ్ ఎట్లుందో చరిత్ర ఈయనది కూడా అంతే. కాబట్టి ఈయనను ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టడం కాదు, పాఠ్య పుస్తకాలలో కూడా ఈయన చరిత్ర రాయాలి. అదే కాదు పార్లమెంట్ సెంట్రల్లో కూడా ఈయన విగ్రహం పెట్టాలి. ప్రతి ఒక్కరు ఈయనను చూసేసి బహుజనుల ముద్దు బిడ్డ అంటే ఇట్లుంటాడు, తెలంగాణ యోధుడు, పోరాట యోధుడు అని చెప్పి నేను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఆదర్శంగా తీసుకోవాలని నేను మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఆశిస్తున్నా. ఇంత పెద్ద కార్యక్రమానికి మీ ఇలా గౌడ సంఘం అందరు కలిసి ఈ విగ్రహావిష్కరణలో నన్ను అందులో భాగంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అమ్మలు, అక్క